to 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అందుబాటులోకి ఐఈడి డేటా ప్లాట్ఫామ్ ప్రారంభించిన అమిత్ షా. హైపర్సోనిక్ క్షిపణుల తయారీలో ముందడుగు, స్కామ్ ఇంజిన్ పరీక్ష విజయవంతం. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు. ప్రపంచ దేశాలు భారత్ ను ఎంతగానో విశ్వసిస్తున్నాయని, అదే మన బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన స్వదేశీ కృత్రిమ మేధా మోడల్స్ విశిష్టంగా ఉండాలని చెప్పారు. సమాజ పురోగతి కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. డేటా గోప్యత సూత్రాలను పాటిస్తూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేసే ఏఐ మోడల్స్ రూపొందించాలని సూచించారు. అదే సమయంలో నైతికతను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్థానిక స్వదేశీ కంటెంట్కు విశేషమైన ప్రాచుర్యం కల్పించాలని పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలను పరిపుష్టం చేయడానికి ఏఐ అనేది చక్కటి వేదిక అని ఉద్ఘాటించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 త్వరలో జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం ఇండియన్ ఏఐ స్టార్టప్ల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణుల తయారీలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ కీలక ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించిన స్కామ్ జెట్ ఇంజిన్ తాలూకు దీర్ఘకాలిక క్షేత్రస్థాయి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. సంస్థకు చెందిన హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఈ ఘనతను సాధించినట్లు రక్షణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక స్కామ్ జెట్ కనెక్ట్ పైప్ లైన్ టెస్ట్ కేంద్రంలో గురువారం జరిగిన పరీక్ష సందర్భంగా ఇంజిన్ 12 నిమిషాల రన్ టైమ్ ను సాధించినట్టు వెల్లడించింది. హైపర్సోనిక్ క్షిపణుల ధ్వని వేగానికి ఏకంగా 5 రెట్లు వేగంతో దూసుకెళ్తుందని తెలిపింది. ఐఈడి డేటా ప్లాట్ఫామ్ అందుబాటులోకి ఉగ్రవాదులు, తీవ్రవాదులు విసురుతున్న అత్యాధునిక పేలుడు పదార్థాల ముప్పును ధీటుగా ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన నేషనల్ డిజిటల్ ఐఈడి డేటా ప్లాట్ఫామ్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రారంభించారు. ఉగ్రవాదం బారి నుంచి దేశాన్ని కాపాడే అత్యాధునిక రక్షణ ఛత్రంగా దీన్ని అభివర్ణించారు. ఈ నేషనల్ ఐఈడి డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఉగ్రవాద వ్యతిరేక కమాండో దళం NSG అభివృద్ధి చేసింది. ఇందుకు గాంధీనగర్ లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, ఐఐటి ఢిల్లీ, జాతీయ దర్యాప్తు సంస్థ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆపరేటివ్ సెంటర్ సాయం అందించాయి. పలు రకాల బాంబులను క్షుణ్ణంగా అధ్యయనం చేసే అత్యాధునిక కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ పరికరాలు NIDMS సొంతం. దీన్ని 2000లో ఏర్పాటైన NSG తాలూకా నేషనల్ బాంబ్ డేటా సెంటర్ కు ఒక రకంగా అత్యాధునిక వెర్షన్ చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి నూజివీడు మరియు ముసునూరు టీడీపీ మండల అధ్యక్షులు గద్దె రఘు మరియు వాసు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి గద్దె రఘు మాట్లాడుతూ, నూజివీడు నియోజకవర్గం మీజాపురం గ్రామంలో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలను మన సంస్కృతి మన సంప్రదాయం అనే కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేశారు. ఈ సంబరాల్లో కబడ్డీ పోటీలు, ముగ్గుల పోటీలు, ఆవుల అందాల పోటీలు తదితర సాంస్కృతిక పోటీలను నిర్వహించనున్నారు. మన సంస్కృతి సంప్రదాయం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో సాంస్కృతిక పోటీలు కార్యక్రమాలు అన్నిటికీ యువత దూరంగా ఉంటున్నారని, విదేశాల్లో కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న యువత అందరూ ఒకటిగా కలిసి పండుగ సాంప్రదాయాల్ని మర్చిపోకుండా జరుపుకోవాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని రఘు తెలిపారు. ఆవుల అందాల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దగ్గర 200-300 మంది మహిళలతో ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విదేశాల నుంచి రానివ్వండి, లేకపోతే విదేశీ రాష్ట్రాల నుంచి రానివ్వండి, వారందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పసందైన వంటకాలు ఏర్పాటు చేసి మంచి రుచికరమైన భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన సంస్కృతిని మనం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావటం, జనాలు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ రోజు కూడా దగ్గర 2-3 వేల మంది ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని చూడటానికి కబడ్డీ పోటీలు స్టార్ట్ చేసామని తెలవగానే పొద్దు నుంచి ఇప్పటికి దగ్గర 2-3 వేల మంది వచ్చేళ్ళారు. ఇంకా సంక్రాంతి వరకు ఇది కొనసాగుతూ ఉంటది. రేపొద్దున మళ్ళీ గేదెల ఆవుల అందాల పోటీలు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఒక పండగ వాతావరణం, రైతులు పండగ చేసుకునే ఒక పెద్ద పండగ ఇది. అందుకని ఆ పండగని మరింత ఉత్సాహం తీసుకొచ్చి, మరింత ఉత్తేజం తీసుకొచ్చి, అసలు సంక్రాంతి అంటే నూజివేడు అంటే సంక్రాంతిగా ఈసారి. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో లోపూడి గ్రామంలో వెలివేసిన ఘటన కలకలం రేపింది.
సారా అమ్మకూడదంటూ ఆ గ్రామం ఒక కట్టుబాటును విధించుకుంది. కానీ అదే గ్రామానికి చెందిన బోట్ల కనకరాజు అనే వ్యక్తి 2 సార్లు ఎక్సైజ్ పోలీసులకు దొరికి జైలుకు వెళ్లడంతో జైలు నుంచి తిరిగి వచ్చిన కనకరావుని గ్రామ పెద్దలు పంచాయతీకి పిలిపించి అతన్ని మోకాలపై కూర్చోబెట్టి, నీవు గ్రామంలో తిరగాలంటే ₹1,00,000 కట్టి గ్రామంలో ఉండు, లేదంటే నిన్ను వెలివేస్తామని తీర్పునివ్వడంతో కనకరావు ఒక విషపూరితమైన ప్లాన్ కి స్కెచ్ వేశాడు. వెంటనే తన భార్యను పిల్లలను ఒక దగ్గరకు చేర్చుకుని ఒక సెల్ఫీ వీడియో తీసి, నేను నా భార్య పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నామని వీడియో రిలీజ్ చేసి అంతర్ధానం అవడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెంటనే నూజివీడు డీఎస్పీ కేవీఎన్వి ప్రసాద్ పర్యవేక్షణలో నూజివీడు రూరల్ సిఐ కొప్పిశెట్టి రామకృష్ణ, ముసునూరు ఎస్ఐ చిరంజీవి, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ బాబులతో టీంలు ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. 4 ప్రాణాలు కాపాడడానికి పోలీసులు గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపట్టి ఎక్కడ కూడా వీరి ఆచూకీ లభించకపోవడంతో, అలాగే వెళ్లిపోయిన కనకరావు ఎటువంటి సెల్ ఫోన్ వాడకపోవడంతో కేసు మరింత జటిలంగా తయారైంది. మరలా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచనల మేరకు సెల్ ఫోన్ రాకముందు మిస్సింగ్ కేసులను ఎలా ఛేదిస్తారో ఆ పద్ధతిలో ముందుకు వెళ్లమనగా దాంట్లో సఫలీకృతమై కేసును ఛేదించి కనపడకుండా పోయిన ఆ 4 ఆచూకీ తెలుసుకుని మీడియా ముందు ఉంచడం జరిగింది. ఈ క్రమంలో కనకరావు అదే గ్రామానికి చెందిన వేరే అమ్మాయితో జరిపిన సంభాషణ పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించింది, పెద్దలను అదుపులోకి తీసుకున్నారా లేదా, నేను ఎలా రావాలి, ఇప్పుడు రావాలి అనే విషయాలను పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విధంగా పోలీసులను తప్పుదారి పట్టించిన కనకరావుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. సారా తీసానని పోలీసులు అరెస్ట్ చేశారు. జైలుకి వెళ్ళి వచ్చేసాను, అయిపోయింది. మా ఊరు వాళ్ళు కట్టుబాటు ప్రకారం డబ్బులు కట్టాలి, కట్టందే కుదరదని తగ్గు పెట్టారండి. ఒక రోజు నేను కట్టలేను అని ప్రాధాయపడ్డానండి, అయినా వెళ్ళలేదండి. మళ్ళీ 2వ రోజు కూడా మళ్ళీ తగ్గు పెట్టారండి, అయినా వాళ్ళు కనికరించలేదని డబ్బులు కట్టలేను వదిలేసేయండి అని బతికినాడానండి. వెళ్ళలేదు. సరే మీరు 3వ రోజు తగ్గు పెట్టినప్పుడు మీరు ఏం చేసినా సరే మమ్మల్ని మీరు ఏం చేయలేరు అని కొద్దిగా బాగా బెదిరించారండి. మేము ఏం చేయలేని పరిస్థితిలో ఇలా చేస్తే అన్నా కొద్దిగా మాకు పోలీసు సపోర్ట్ అన్న దొరికిద్దని అలా వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాము. హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాము. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చాము. కేవలం బెదిరించి కంగారు పెట్టడానికి వాళ్ళకి సరైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు వెలివేయటం అనేది వెనకటి రోజులుగండి, అది అనేది మేము వద్దని ప్రాధాయపడ్డామండి, అయినా ఏం లేదండి. దాని మూలంగా చేయాల్సి వచ్చిందండి. అలా విజయవాడలో మళ్ళీ పట్టుబడ్డారు వీళ్ళు. ఈ పట్టుబడినప్పుడు వారి దగ్గర నుంచి తీసుకున్న దీంట్లో వీళ్ళు ఏంటంటే ఇలా అంతర్ధానం అయిపోతే ప్రెషర్ బాగా పెరిగి ఆ యొక్క కుల పెద్దల మీద వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటారనే ఉద్దేశం ఒకటి. అలా కాకుండా ఏంటంటే ఇంకోటి ఏంటంటే బాగా ఈ ఫ్లోరప్ చేయొచ్చు, అంటే ఇష్యూని బాగా ఫ్లోరప్ చేసి సంఘంలోనే దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ తీసుకురావచ్చు అనే ఒక ఇష్యూ అనేది రెండోది బాగా కనబడుతుంది. ఇతనికి బాగా ఇన్స్టిగేట్ చేసిన వాళ్ళు మల్లేశ్వరరావు అలాగే సునీత అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇతనికి దగ్గర వాళ్ళు. వాళ్ళ యొక్క ప్లానింగ్ మీద ఈ పిల్లలిద్దరిని తీసుకొని ఆ అమ్మాయిని తీసుకొని తర్వాత ఇతను ఈ విధంగా ఊరిలోంచి అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయిన తర్వాత మళ్ళీ కనపడితే ఇప్పుడు మొత్తం వ్యవస్థనంతా పోలీస్ వ్యవస్థనంతా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అతనికి ఏమైనా ఇబ్బంది అయితే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పి ఇలా జరుగుతుంది, నాకు అన్యాయం జరుగుతుందని చెప్తే అప్పటికి కూడా అధికారులు కానీ పై అధికారులు కానీ కింద అధికారులు కానీ అతను స్పందించకపోతే ఆ విధంగా చేసినా బాగుంటుంది. కానీ ఇతను ఏం చేశాడు ఈ కాలంలో దీంట్లో అంతర్ధానం అయిపోయి ఆ యొక్క సోషల్ మీడియా ద్వారా దీన్నేమో బాగా హైప్ చేసి చాలా సిస్టాన్ని ఇబ్బంది పెట్టాడు. దాని మీద ఇతని మీద మేము 153 క్లాస్ ఏ అలాగే 504 విత్ 109 కేసుని కూడా కట్టి దాని ప్రకారం అతన్ని ప్రాసిక్యూట్ చేస్తాము కంపల్సరీగా. అలాగే ఇతనికి బాగా సహకరించిన సునీత అలాగే మల్లేశ్వరరావు మీద కూడా ఈ కేసు ఉంటుంది. అయితే ఎవరైతే ఇప్పుడు ఇతన్ని సాంఘిక బహిష్కరణ చేశారో ఆ పెద్దల మీద కేసు వేరేగా నడుస్తుంది, అది వేరే నడుస్తుంది. అది కాకుండా ఇది వేరే కేసు అనమాట. ఇతను ఈ యొక్క సిస్టాన్ని అతని చేతుల్లో యూజ్ చేసుకొని ఇచ్చేసుకోవడం తప్పు కాబట్టి దాని మీద ఈ కేసు ఇతని మీద మేము పెడుతున్నాము. పెట్టి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి మరి పంపించడం జరుగుతుంది. అయితే
దీంట్లో మీకు చెప్పవలసింది ఏంటంటే, మా దర్యాప్తు తేలింది ఏంటంటే, ఆ రోజు ఎవరైతే ఈ యొక్క పెద్దలు ఇతను పిలిపించినప్పుడు ఇతను విల్ఫుల్గా, అంటే అప్పటి నుంచి ఇతని మనసులో దీన్ని హైప్ చేయాలనే ఒక ఉద్దేశం ఉంది. విల్ఫుల్గా ఇతను ఈ మోకాల మీద కూర్చోవడం అనేది, పిల్లల్ని అతను కూర్చోబెట్టి అతను కూడా మోకాల మీద కూర్చోబెట్టి ఆన్సర్ చేశాడు వాళ్ళకి. అక్కడ పెద్దలకి కానీ అక్కడ ఎవరు కానీ వాళ్ళకేమీ ఆ విషయం ఇదేంటనేది అర్థం కాలేదు వాళ్ళకి. అప్పుడే వాళ్ళు కొంచెం దీన్ని ఖండిస్తే కొంచెం వేరేగా ఉండను, ఈ విధంగా కూర్చోబెట్టి చేయడం, అది కూడా అప్పటి నుంచి అతనికి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ మరింత మెరుగుపరుస్తూ జీ రామ్జీ బిల్లును కేంద్రం తీసుకొని వచ్చింది. MNREGS కి బదులు జీ రామ్జీ అని పేరు పెట్టడం జరిగిందని, గతంలో మహాత్మా గాంధీ పేరు పథకానికి ఉన్నా ఎప్పుడైనా ఉపయోగించారా? జీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవకా మిషన్ గ్రామీణ్. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో కూలీల కొరత లేకుండా 60 రోజులు హాలిడే వెలుసుబాటును కల్పించింది. కూలీలకు వేతనం పెంచాలని, పని పూర్తయిన 15 రోజుల వ్యవధిలో వేతనం చెల్లించాలని, పని కల్పించకపోతే నిరుద్యోగ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలనే నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వికసిత్ గ్రామం కోసం గ్రామ సభలో ప్రణాళిక తీర్మానం నిర్ణయించాలనే అవకాశం కల్పించడం జరిగింది. నిధులు దుర్వినియోగం జరగకుండా, అవినీతి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకత తీసుకురావడమే కేంద్రం ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. జీ రామ్జీ బిల్లుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది. గతంతో పోలిస్తే ప్రతి ఏటా ఎక్కువ నిధులు మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఉపాధి పనులను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘానికి భవనం ఉందా లేదా, స్కూల్కి టాయిలెట్లు ఉన్నాయా లేదా, అంగన్వాడీకి టాయిలెట్లు ఉన్నాయా లేదా, స్కూల్ భవనానికి ఇంకేం అడిషనల్ క్లాస్ రూమ్ అవసరం ఉందా, ఆ గ్రామంలో పశువుల దవాఖాన ఏదైనా ఉంటే కూలిపోయిందా లేదా పడిపోయిందా, దానికి అవసరం ఉందా మళ్ళీ. ఇట్లాంటి గ్రామంలో ఉండాల్సినటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ఆ గ్రామాల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా క్రియేట్ చేసుకోవడానికి గ్రామ సభలు నిర్వహించి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి ప్రణాళికను, వికసిత్ గ్రామం ప్రణాళికను రూపొందించుకొని దాని ద్వారా ఆ గ్రామం యొక్క అభివృద్ధి పనులన్నింటినీ కూడా గ్రామ సభల ద్వారా నిర్ణయించి చేసుకోవడం. ఇక్కడ కూడా దీంట్లో తప్పులకు తావు లేకుండా చేసుకోవడం. గతంలో మనం చూసినాం, ఇది ఎప్పుడో ఒకసారి ఆడిటింగ్ చేసినా కూడా దాంట్లో తప్పులు తేలినా కూడా ఎవరో ఒకరో ఇద్దరో తప్ప ఎక్కడ పెద్ద ఎత్తున జరిగినా కూడా దాంట్లో తుత్తు మంత్రంగా జరిగిపోయిన విషయం మనం అందరం కూడా చూసినాం. ఒకరో ఇద్దరో తప్పులు చేసి గ్రామంలో ఉన్నటువంటి నిధులనంతా కూడా దుర్వినియోగం చేస్తే కూడా వాటి మీద ఎలాంటి చర్యలు లేకపోవడం మనం చూసినాం. సో ఇటువంటి పొరపాటు జరగకుండా ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నదో ఆ గ్రామాల అభివృద్ధి చెందకుండా నిధులంతా కూడా దుర్వినియోగమైనవి. అటువంటిది భవిష్యత్తులో జరగకుండా ఇవాళ గ్రామ సభలో ఖచ్చితంగా పనులు నిర్ణయించి ఆ పనులు గ్రామానికి అవసరమైనటువంటి అత్యవసరమైన పనులను ప్రణాళిక ప్రకారం టేకప్ చేయడానికి ఈ వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటువంటి ద్వారా వికసిత్ గ్రామం చేసుకునేటువంటి లక్ష్యంతో ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ వనదేవతల ఘనకీర్తి ప్రపంచానికి చాటి చెప్పాలని గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, గొట్టు గోత్రాలు, ఆచారాలు ప్రతిబింబించేలాగా ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ జరుగుతుందని, ప్రపంచానికి ఆదివాసీల మూల పురుషులుగా ఉన్నారని, మేడారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దరసతి అనసూయ సీతక్క తెలిపారు. శుక్రవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దరసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, టిఎస్ ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్లతో కలిసి మీడియా ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ
తెలంగాణ ప్రజాప్రభుత్వం 250 కోట్ల రూపాయలు నిధులతో చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతరలో శాశ్వత ప్రతిపాదన జరుగుతున్న అభివృద్ధి పనులు, జాతర నిర్వహణ అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మీడియా ప్రతినిధులను కోరారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా, ఇంటి ఇలవేల్పులాగా సమ్మక్క సారలమ్మల దేవతలు ప్రసిద్ధి చెందారని, ప్రతి 2 సంవత్సరాలకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల వెలుగులో జరిగిన గిరిజన సంస్కృతి సంప్రదాయాల డోలు వాయిద్యాల నడుమ జిల్లా అధికారుల గౌరవవందనంతో, గిరిజన నృత్యాలతో వనదేవతలు గద్దెలపైకి రావడంతో భక్తజనం భక్తి పారవశ్యంతో పులకరిస్తారని పేర్కొన్నారు. మరొక 4 రోజులు మేమంతా ఆలోచన చేసి తర్వాత పూజార్లకు చెప్పి పూజార్లు మన పెద్ద పూజార్లను ఇంకా పూర్వీకులను ఆలోచింప చేసుకొని అవన్నీ అయిన తర్వాత మా దృష్టికి వాళ్ళు ఓకే అన్నాక చిన్నగా మాస్టర్ ప్లాన్ తీసుకొని మరి మార్పులు చేర్పులు మనం చేస్తున్నాం కదా, ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం. సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి మేమిద్దరం 2009లో ఒకే శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. బహుశా ఆ ఇయర్ 10వ నెలలో జరిగినట్టుంది, 2010లో జాతర జరిగినట్టుగా గుర్తు. 2010 నుంచి వారు ఇప్పటి వరకు రెగ్యులర్ గా వస్తున్నారు. ఎవరైనా భక్తులు కూడా ఏదైనా ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు విడివిడి సందర్భాల్లో కూడా రావడం జరిగింది. అదే కాకుండా పాదయాత్ర కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయడం జరిగింది. మళ్ళీ జాతర వరకు వారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క తల్లుల దగ్గరికి రావడం జరిగింది. ఇది వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, అక్క నువ్వు ముడితే మంచిగా చెయ్యి, లేకుంటే ముట్టుకోకు అని చెప్పి అప్పటికప్పుడు ఆర్కిటెక్చర్స్ ను ఇతర అధికారులందరినీ నెక్స్ట్ డే పిలిపించి వారి ఇంట్లో అందరిని పిలిపించి ఇది గ్రానైట్ తో చేయండి, కొన్ని 100 ఏళ్ళ చరిత్ర మరికొన్ని 100 ఏళ్ళ చరిత్రలాగా ఉండాల్సిందే అని ఆ రకంగా రూపుదిద్దుకోవడం జరిగింది. దీంట్లో మేము పెట్టే ప్రతిదీ కూడా ఈలోపు మాకు దీని మీద రీసెర్చ్ చేసినటువంటి మరి అరుణ్ టీం కూడా దొరకడం జరిగింది. పూజారులు ఆ టీం ప్రతిదీ వాళ్ళు డిసైడ్ చేసింది తప్ప నేను కూడా ఎక్కడ ఇది చేయండి అది చేయండి అని ఎవరి మీద రుద్దలే. నాకుండే జ్ఞానాన్ని కూడా నేను అందించినప్పుడు ఏమైనా మన విభిన్నమైన మాత్రం రావద్దనే మేము కోరుకుంటాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్ఫూర్తిని అలవర్చుకోవాలని శ్రీ 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 త్రిడింద దేవానాథ రామానుజ జీయర్ స్వామి అన్నారు. ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవనాథ రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలని, సమాజంలో మంచి విలువలను అలవర్చుకుని దేశానికి ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగితే లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. పరీక్షలను భయంగా కాకుండా అవకాశంగా చూసి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి కాకుండా ప్రోత్సాహం, మార్గనిర్దేశం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రజ్ఞా వికాస్ ద్వారా ఎగ్జామ్స్ ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ములుగు జిల్లా వాసేడు మండల కేంద్రానికి చెందిన కాకర్లపూడి వినోద్ తన కుటుంబ సభ్యులతో ఏటూరు నాగరం వైపు వెళ్తూ ఉండగా ఏటూరు నాగరం హైవే భారత్ పెట్రోల్ బంక్ వద్ద టోషన్ కంటైనర్ వెహికల్ ఢీకొనడంతో కాకర్లపూడి వినోద్ అక్కడికక్కడే మృతి చెందగా మృతుడి 2 కుమారులు, సోదరుడు మనోజ్, నారాయణమూర్తి, వాసుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సహాయంతో ఏటూరు నాగరం వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ MGM కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీస్తున్నారు.
బడి వదిలిన కాకపోతావు అక్కడికి పోయినావు పడి కాదు ఏం చేసిందంటే కాదు మళ్ళీ పక్కన చూసుకోపోయింది తీసుకొని మొత్తం లోయర్ పడిపోయింది కారు లోయర్ పడ్డది మీద రోడ్డు మీద ఉండగలుగుతాలి ఇక ఇట్లా రోడ్డు చూసినందుకే నాకు ఎట్లుండి వస్తాండా లారీ అయినా ఎట్లుండి వస్తా అదేమో లారీ వాజడి చేస్తాను లారీ నాగర్ నుంచి వాజడి పోతుంది అయినా ఈ నోట కరెక్ట్ గానే మొదలుపెట్టామని వస్తుంది కాదు అది వెనక మేము ఎవరు వస్తే అట్లా పోవాలి కదా దగ్గరికి వచ్చినట్టు ఏం చేసేటట్టు ఇసు పట్టి ఆగిన వాళ్ళ ఫుల్గా ఇక్కడ అయిపో వార్తలే ఉంది కారు కుదిందని బయట ఆపేసాను ఇక్కడ కుదింది అక్కడ పట్టుకోలే వచ్చింది ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల వనదేవతలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పార్టీ నాయకులు దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రామచంద్రరావు మాట్లాడుతూ మేడారం జాతర అభివృద్ధి పనులు చేస్తామని చెప్పడం జరిగిందని 15 రోజుల్లో జాతర మొదలవుతోందని ఇప్పటి వరకు కూడా ఇంకా పనులు పూర్తి కాలేదని వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని అన్నారు. కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం పనులు పూర్తి చేయలేకపోతున్నారని ఈ పనులు ముందుగానే చూస్తే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేదని అన్నారు. మహాజాతరకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది మంది కూడా వస్తున్నారని, అంతేకాకుండా షెడ్యూల్ కులాలే కాకుండా అన్ని కులాలు భక్తులు వచ్చి వనదేవతలను దర్శించుకుంటారని అన్నారు. త్వరితగతిన దేవాలయంలో జరుగుతున్న పనులు పూర్తి చేయాలని, రోడ్లు పూర్తి నిర్మాణం జరగలేదని పూర్తి చేయాలని, మేడారం వచ్చేటప్పుడు హెలికాప్టర్లో కాకుండా రహదారి వెంబడి వస్తే జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తారని చెప్పారు. మా పార్టీ నాయకులు చాలామంది ఇక్కడ ఇవాళ మొక్కు తీర్చడానికి రావడం జరిగింది. ఈ సమ్మక్క సారలమ్మ ఈ పరిసరంలో ప్రభుత్వం అనేక రోజులుగా మీ పనులు మొదలు పెడతాను అని చెప్పడం జరిగింది. మరి మేము కూడా మా తరఫు నుంచి పరిశీలించాం. ఇంకా 10-15 రోజులు మాత్రమే అసలైన జాతరకు సమయం ఉంది. ఇప్పటికే పనులు సగం కూడా పూర్తి కానట్టు మనకు కనబడతా ఉంది. కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క పన్ను మొదలుపెట్టినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు ఈ 15 రోజుల సమయంలో మీరు ఏం చేయగలుగుతారని చెప్పేసి కూడా అనుమానంగా ఉన్నది. ఇంకా ముందుగానే మొదలుపెట్టేది ఉండే అసలు సరే ఏదో. ఈ నెలాఖరు నాటికి కొడవటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రెవెన్యూ, దేవాదాయ, విద్యుత్, పంచాయతీరాజ్, R&B, RWS విద్యుత్ శాఖల అధికారులతో దేవాలయ పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 12వ తారీఖులోగా అందజేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే చేపట్టిన పనులకు సంబంధించిన MB రికార్డును ఈ నెల 19వ తారీఖులోగా పూర్తి చేయాలని దేవాదాయ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మంచి ఈ మీరు పాపం ఉన్నారు ఇవి ఈ ఇందులో ఇవి వస్తున్నాయా ఈ కాంపౌండ్ వాళ్ళకు ఈ ఆర్చు అది కాదు. ఓం శాంతి శాంతి శాంతి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్లో పిల్లలకు సంబంధించిన పాలు, గుడ్లు, బియ్యం, నూనె మొదలగు సామాగ్రి అక్రమ రవాణా గుట్టు వేలేరుపాడు జనసేన మండల అధ్యక్షుడు గణేష్ల ఆదినారాయణ మరియు మండల నాయకులు గుట్టురట్టు చేశారు. ఈ అక్రమ రవాణా జరుగుతున్న సమయంలో హాస్టల్ ఎదురుగా స్థానికంగా ఉన్నటువంటి జనసేన ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి సుధాకర్ గమనించి మిగతా జనసేన నాయకులకు మరియు మండల అధ్యక్షులకి సమాచారం ఇచ్చి హుటాహుటిన రాత్రి 10:35 వచ్చి వారిని పట్టుకున్నారు. బొలెరో వాహనంలో ఈ సరుకులను చూసి వెంటనే స్థానిక పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తెలిపారు. అలాగే మరొక వాహనం హాస్టల్ లోపలే ఉందని అనుమానం. వాహనంతో పాటు మరొక 2 వ్యక్తులు లోపలే ఉన్నట్లు సమాచారం. లేడీస్ హాస్టల్ ఎవరైనా పంపు కొట్టుకోవడం నీళ్లు పోతేనేమో మగవాళ్ళు లోనకి రావట్లేదని గేట్ లైట్ మరి లైట్ కట్టుబట్టు ఎంత ఫాస్ట్
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. అందుబాటులోకి ఐఈడి డేటా ప్లాట్ఫామ్ ప్రారంభించిన అమిత్ షా. హైపర్సోనిక్ క్షిపణుల తయారీలో ముందడుగు, స్కామ్ ఇంజిన్ పరీక్ష విజయవంతం. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు.